అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ముందరికి మళ్ళీ ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చిటికెలో అయిపోయే చికెన్ ఫ్రై. ఇక్కడ నేను ముందుగా గోలం పెట్టుకున్నాను. గోలం పెట్టుకున్న తర్వాత అందులోకి తగినంత నూనె వేసుకొని అందులోకి మనం పోపు దినుసులు మరియు ఎర్రగడ్డల్ని కూడా వేసుకోవాలి. ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత నేను చికెన్ వేసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ ఇది. సో చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని అందులోకి మనం ఉప్పు మరియు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకుంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి చికెన్ మంచిగా ఉడుకుతుంది. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. 10 నిమిషాల తర్వాత నాకు చికెన్ ఇలా ఉడికిపోయింది. మీకు కనుక ఇంకా ఉడకకుంటే వాటర్ పోసి మంచిగా ఉడికించుకోండి. నాకు ఇక్కడైతే చికెన్ మాత్రం ఉడికిపోయింది. సో ఉడికిన తర్వాత నేను ఒక ముక్క పట్టుకొని చూస్తే అది నాకు ఉడికిందని అర్థమైపోయింది. ఆ తర్వాత నేను ఇందులోకి వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి ముద్ద మరియు పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకున్నాను. అన్నీ యాడ్ చేసుకొని మంచిగా వేయించుకున్నాను. సిమ్లో పెట్టుకొని దోరగా వెల్లుల్లి అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. అలా వేయించుకుంటే ఆ వెల్లుల్లి స్మెల్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ అనేది పోయి మంచిగా వేగుతుంది. అలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ వేగిపోయింది. వెల్లుల్లి అనేది ఎర్ర రంగులో వేగిపోయింది. సో నేను ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. నేను మా తోటలో నుంచి ఫ్రెష్గా పీక్కొచ్చిన కరివేపాకు. ఇది స్మెల్ చాలా బాగుంటుంది. ఫ్రెష్గా పీకి వేస్తే మనకి స్మెల్ అనేది మంచిగా వస్తుంది. సో అలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా గోలం అనేది అడుగంటితే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది టేస్టీగా. సో అలా అడుగంటితేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది చికెన్ ఫ్రై లాగా. ఆ తర్వాత నేను ఇందులోకి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను. సో మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఒక పించ్ ఆఫ్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇందులోకి గరం మసాలా, చికెన్ మసాలా ఏమీ వేయట్లేదు. జస్ట్ నేను ఇందులోకి మిరియాల పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. మిరియాల పొడి యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో లాస్ట్లో నెయ్యి వేస్తాను. నెయ్యి వేస్తే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. ముక్కకి మనకి నెయ్యి టేస్ట్ అనేది తెలియాలి. అలా మనం వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అన్ని ముక్కలకి అంటుకోవాలి ఆ నెయ్యి అనేది. సో ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది పప్పుచారులోకి, రసంలోకి మరియు పప్పులోకి ఏ దాంట్లోకైనా ఈ ఫ్రై అనేది మంచి టేస్టీగా మనకి ఉంటుంది. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. And please subscribe to my channel for more